దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ ఉదయకాలము నేను ప్రార్థన చేస్తూరాగా దేవుడిచ్చిన ఒక మాట మనం కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు లేదా 18 వచనాలు. ఈరోజు మన ధ్యానాంశము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మనం కలిసి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఆమెన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనందరము ఎవరము అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుచున్న ఆయన సేవకులం. ఆమేన్. సో మనందరము దేవుని సేవకులము. ఈ మాట 100% అందరూ నమ్ముతున్నాం కదా. ఖచ్చితంగా మనందరం దేవుని సేవకులం. ఇప్పుడు సేవకులు అంటే ఇంకొక అర్థం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, లేకపోతే దేవుని పని చేసేవాళ్ళు, లేకపోతే దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్ళు, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఇలా అనేక అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వాక్యము లోతుగా అర్థం కావడం కోసం ఎవరైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, కాసేపు అనుకుందాం. సో ఆఫీస్కి కొన్ని రూల్స్ ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నారంటే ఆఫీస్కి టైమింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి, వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండాలా? లేదు. ఆఫీస్లో ఏదైతే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తారో ఆ వర్క్ ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేసి ఊరుకుంటారా? లేదు. ఆ కంప్లీట్ చేసిన వర్క్ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన వర్క్ పర్ఫెక్ట్గా ఉందో లేదో వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి వీళ్ళు చేసిన వర్క్కి తగిన జీతం ఇస్తారు కదా. ఇట్లా ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి వర్క్ చేస్తుంటే తనకి తగినట్లుగా కొన్ని రూల్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ 9 గంటలకు అనుకుందాం. వాళ్ళు ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి? కరెక్ట్గా 9 o'clockకి రిపోర్ట్ అయిపోవాలి, లేదా ఒక 5 నిమిషాల ముందే రిపోర్ట్ అవ్వాలి. అండ్ అక్కడికి వెళ్ళి థంబ్ వేయడమా లేకపోతే సైన్ చేయడమా చేయాలి. లేదు నేను 10 గంటలకు వెళ్తాను, లేదు నేను 11 గంటలకు వెళ్తాను, లేదా నేను 9:10 నిమిషాలకు వెళ్తాను, 9:05 నిమిషాలకు వెళ్తాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నూతనంగా మనకి సుష్మాకి జాబ్ వచ్చింది.
8:30కి అక్కడ సైన్ చేయకపోతే 5 నిమిషాలు లేట్ అయినా హాఫ్ డే లీవ్ వేసుకుంటారంట వాళ్ళు. అంటే పర్ఫెక్ట్గా ఆ టైంకి పడిపోవాలి అక్కడ. పడకపోతే హాఫ్ డే లీవ్. అలా 2 సార్లు లేట్ అయిందంటే ఫుల్ డే కట్. ఇంకా తర్వాత పనిష్మెంట్లు ఉంటాయి. సో ఒక రూల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ మనం వర్క్ చేసినా ఒక రూల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని గంటలకు వెళ్తున్నాం, ఎన్ని గంటలకు బయటకు వస్తున్నామని. సో ఈ లోకపరమైన జాబ్స్కి ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెడితే మనం అందరం ఎవరమని చెప్పుకున్నాం ఇప్పుడు వరకు? పరలోక రాజు యొక్క సేవకులం. మరి ఆయన జాబ్ చేస్తున్నాము, మరి ఆయన ఏం రూల్స్ పెట్టలేదా మనకి? ఆయనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్? ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే ఏం చేయాలి? తంబేయాలి. ఎక్కడ తంబేయాలి? మనం మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఈ దినం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్ అని దేవుని సన్నిధిలో ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ అది చేయకపోతే ఏమైద్ది అని మనం ఆలోచన చేయొచ్చు. దాని గురించి ఈ వాక్య భాగం. నెక్స్ట్ గ్రూప్కి రావాలి. రెండో బాధ్యత దేవుడు మనకి ఇచ్చింది. ఫస్ట్ మనం పర్సనల్గా వెళ్ళి తంబేయాలి దేవుని సన్నిధిలో. తర్వాత రెండో బాధ్యత ఏంటి? మనకి దేవుడు ఇచ్చిన GLM గ్రూప్లో తంబు వేయాలి. ఎన్ని గంటలకు వేయాలి? 5 గంటలకు వేయాలి. ఎగ్జాక్ట్ 5 గంటలకి దేవుని సన్నిధిలో ఉండాలి. లేదండి నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా, 5:15కి వస్తా, లేకపోతే 5:30కి వస్తా, లేకపోతే 5:15 గంటలకు వస్తా, లేకపోతే 6కే కనెక్ట్ అవుతాను అని అంటే మనం ఎవరి లిస్టులో పడతాం? లేట్ కమర్ లిస్టులో పడతాం. సో దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో వస్తున్నావో చూస్తున్నారు, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఈ లోకపరమైన జాబ్కి లేట్గా వెళ్తేనే పనిష్మెంట్ ఉంది అంటే పరలోకపు తండ్రి అయిన బిడ్డలుగా మనము మనకిచ్చిన జాబ్స్లో పర్ఫెక్ట్గా లేకపోతే పనిష్మెంట్ ఉండదా? చూద్దాం ఉంటుందో లేదో ఇప్పుడు వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ జాబ్ ఏంటి? మనకిచ్చిన కుటుంబాన్ని దేవుని జ్ఞానంతో కట్టుకోవడం. నెక్స్ట్ మనకిచ్చిన పరిచర్యను దేవుని జ్ఞానంతో చేయడం. ఇలా రోజంతట్లో మనం చేసే ప్రతి పని ఏం చేస్తున్నారు దేవుడు అంటే, ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఆమేన్. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారంటే దేవుడు చెవియొగ్గి వింటున్నారంట. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే దేవుడు చెవియొగ్గి వింటున్నాడు. ఈరోజు ఉదయకాలం మనము దావీదు భక్తుడు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్న మాటల గురించి మనం ధ్యానం చేసాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు తనలో తను మాట్లాడుకున్న మాటల్ని కూడా బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేసి పెట్టారు. అలాగే ఇప్పుడు మలాకీ భక్తుడు, ఇద్దరు వ్యక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటే దేవుడు వింటున్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి చేసే ప్రార్థన, మనం దేవుని సన్నిధిలో చేసే పరిచర్య, దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకోళ్ళతో మాట్లాడుతున్న మాటలు, దట్ మీన్స్ ప్రార్థన అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, సాక్ష్యాలు అవ్వచ్చు, వింటున్న వాక్యాలు అవ్వచ్చు, సంథింగ్. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆరాధన అంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. దాంట్లో మనకి నో డౌట్ కదా. ఖచ్చితంగా 2-3 కలిసి ఏం చేస్తున్నా, దేవుడు అక్కడ ఉంటాను అని వాగ్దానం ఇచ్చారు. 2-3 కలిసి మాట్లాడుకుంటుంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నానని వాగ్దానం ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే
ప్రతిరోజు మన మధ్యలో దేవుడు జరిగిస్తున్న పరిచర్య అంతా ఆయన చెవులార వింటున్నారు. వినేసి ఊరుకోవడం లేదు. ఆయన విని ఏం చేస్తున్నారంట, ఒక గ్రంథం పెట్టి, ఒక బుక్ పెట్టి దాంట్లో రాస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈరోజు మార్నింగ్ సెప్టెంబర్ 10వ తారీఖు డేట్ వేసి పలానా పేరు రాశారు. నా పేరే అనుకుందాం, భారతి అని పేరు రాశారు. ఈరోజు నా గురించి ఆ గ్రంథంలో జ్ఞాపకార్థ గ్రంథము లేదా రిమెంబరెన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటారు. సో ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో నేను దేవుని కోసం చేసే పనులు రాయబడతాయి. అన్నీ రాయబడవు. ఏమేమి రాయబడతాయంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండు వారి యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి దేవుడు రాస్తారు. అంటే ఇప్పుడు నేను ఒకరికి సువార్త చెప్తున్నాను. సో ఈ సెప్టెంబర్ 10వ తారీఖున ఫలానా వ్యక్తికి సువార్త చెప్తుంది భారతి అని రాస్తారు. అంతేనా? నెక్స్ట్, ఈ టైంలో నేను దేవుని స్తుతించాను, ఈ టైంలో దేవుని గురించి ఆరాధన చేశాను, ఈ టైంలో దేవుని గురించి దేవుని సన్నిధిలో ఆయన రాజ్యం కొరకు ఈ పని చేశాను. సో అట్లా రాయడం మొదలు పెడితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచించేద్దాం, మన గురించి ఏమన్నా రాయబడిందా? దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుని గురించి మనం ఏమన్నా చేసామని రాయబడి ఉంటుందా? ఒక్క పాయింట్ అయినా. ఎవరితోనా దేవుడి గురించి మాట్లాడామా? ఎవరికైనా దేవుని గురించి బోధించామా? ఎవరి గురించి అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? అసలు మనల్ని జ్ఞాపకం చేసుకుని, మన వర్క్ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు రాయాలని పెన్ పెట్టి మొదలు పెడితే ఏమైనా ఒక్క పాయింట్ అన్నా దొరికిద్దా దేవుడికి అని అంటే నేనంటాను. అంటే నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఈరోజు ఉదయకాలం మనం ఉదయం మార్నింగ్ మన పర్సనల్ ప్రేయర్ మొదలుకొని, జిఎల్ఎం గ్రూప్లో మనం చేసిన పరిచర్య మొదలుకొని, దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు మనం ఎవరెవరికైతే ఫోన్లు చేసి ప్రార్థనలు చేసామో వాళ్ళు మొదలుకొని అన్నీ రాస్తారు దేవుడు. ఏ ఒక్కటి కూడా ఆయన మర్చిపోరు. ఆమేన్. మనం మర్చిపోతాం చేసేసింది, కానీ దేవుడు మర్చిపోరు. అందుకే ఈ గ్రంథాన్ని ఏమన్నారంటే జ్ఞాపకార్థ గ్రంథము, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథము అన్నారు. సో దీంట్లో ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తారు. మేము చెప్తున్నాం కదా, మీరు బైబిల్ చదివేసి స్మాల్ గ్రూప్లోకి వచ్చి నేను బైబిల్ చదివాను అని ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు చెప్తే నేను పెట్టాలా అని మీకు క్వశ్చన్ రావచ్చు, రావాలి కూడా. సో మీరు అలా చెప్పారనుకోండి, ఇక్కడ దేవుని వాక్య ప్రకారంగా ఏమైంది? దేవుని నామం పేరిట మీరు ఇంకొకరితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను బైబిల్ చదివాను అని చెప్తున్నారు. సో ఒకరితో ఒకళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటుంటే దేవుడు వింటాడంట. అంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది? రికార్డులోకి. నువ్వు బైబిల్ చదివానని చెప్పి అప్డేట్ చేసిన రికార్డు దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమేన్. నువ్వు ఇక్కడ పెట్టిన ఈ చిన్న మెసేజు దేవుని బుక్లోకి వెళ్ళిపోయింది. మనం అనుకోవచ్చు, ఈ మెసేజ్లు ఎందుకండి? ఈ రూల్ పెట్టినప్పటి నుంచి నా వాట్సాప్ చూస్తే 100s దాటేస్తుంది. ఎప్పుడు చూసినా 100 మెసేజ్లు పైనే ఉంటున్నాయి. ఆ 100 మెసేజ్లు చదవడానికి కానీ చూడడానికి కానీ నాకు అవకాశం సరిపోవట్లే. అమ్మో, ఈ రూల్ పెట్టి చాలా పెద్ద పని చేసాం మనం. నిన్న సాయంత్రం సమయానికి నేను అదే చెప్తున్నా, ఏంటండి బాబు 100 మెసేజ్లు పైనే ఉన్నాయి, ఎప్పుడు చూద్దాం అనుకున్నా నాకు టైం సరిపోవట్లేదు. ఇంచుమించు 30 గ్రూపులు ఉంటాయి నా దాంట్లో, 30+ ఉంటాయి. అవన్నట్లో చూస్తుంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని మెసేజ్లు. ఓ పక్కన ఆనందం, ఒక పక్కన బాధ. ఎందుకంటే అన్నీ నేను చూడలేక టైం సరిపోక ఓ పక్కన బాధ, ఇంకో పక్కన ఆనందం, అందరూ యాక్టివ్ అయిపోయారు అని చెప్పి. సో నాకే ఇలా ఉంది అంటే దేవుడికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ బిడ్డలు నా కోసం, నా రాజ్య వ్యాప్తిలో ఇంత బలంగా వాడబడుతున్నారు, నా కోసం ఇంత చేస్తున్నారు అని చెప్పి ఆయన ఎంత సంతోషిస్తారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్. మరి ప్రభు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు చూపించిన ఒక వాక్య భాగం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము ఎస్తేరు
గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. 6వ అధ్యాయము 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఇక్కడ అహష్వేరోష్ అనే రాజు మనకి కనబడతారు. ఈ రాజు కంట రాత్రి ఏమైంది, నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో అర్థం కానప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఆజ్ఞ ఇచ్చారంటే రాజ్య సమాచారపు గ్రంథాన్ని తీసుకుని రమ్మన్నారు. అంటే వాళ్ళకి రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉండే ఒక గ్రంథం ఉంది, ఒక బుక్ ఉంది. ఆ బుక్ని తీసుకురమ్మని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడంట. వెంటనే వాళ్ళు భటులు వెళ్ళి ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ రాజు ఎదుట దాన్ని విప్పి చదవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు 2వ వచనం, ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండేది. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన అది జస్ట్ ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, ఎప్పుడో జరిగిపోయింది. అది ఆల్రెడీ రాజ్య సమాచార గ్రంథంలో రాసేసారంట, రాసేసి పక్కన పెట్టేశారు. సో ఆ టైంలో అది జరిగింది అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు. రాజుకు కూడా గుర్తులేదు. కానీ ఆ రోజు దేవుడు ఆయనకి మెలకువిచ్చి అది చదివించాలి, అది రాజుకు వినిపింప చేయాలి అని దేవుడు ఉద్దేశమై ఉంది కాబట్టి అది తెప్పించి చదివించడం మొదలుపెట్టారు. సో 2 నపుంసకులు రాజు మీద ఒక కుట్ర చేశారంట, రాజుని ఎలా అయినా చంపాలి అని. కుట్ర చేసినప్పుడు ఆ విషయం ఎవరికి తెలిసింది, మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై ఏం చేశారు, వెళ్ళి ఆ ఇన్ఫర్మేషను రాజు యొక్క క్లోజ్గా ఉండే రాజును ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి చెప్పారు. చెప్తే వెంటనే ఏ అంశం మిస్ అవ్వద్దు అని చెప్పి ఆ అంశాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ గ్రంథంలో రాసేశారు. తర్వాత రాజుని ప్రొటెక్ట్ చేశారు, వాళ్ళిద్దరిని చంపించేశారు. సంథింగ్ జరిగిపోయింది. ఆ విషయం అంతా ఎప్పుడో అయిపోయింది. కానీ ఇప్పుడు రాజు ఎదుట అది చదివారంట. చదవగానే ఫస్ట్ రాజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 3వ వచనంలో, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడెనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. సో జరిగిపోయింది విషయము, రాజు ప్రొటెక్ట్ చేయబడ్డారు. కానీ అతనికి ఆ అంశాన్ని తెలియచేసినందుకు ఏదైనా ఫేవర్ చేశామా, ఏదైనా ఘనత ఇచ్చామా, ఏదైనా బహుమానం ఇచ్చామా అని రాజు అడుగుతున్నాడు. అంటే ఒక మనిషిగా ఒక చిన్న హెల్ప్ చేసి ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ఒక సమాచారాన్ని ఇచ్చినందుకు మొర్దెకైకే ఒక బహుమానం ఇవ్వాలని రాజు కనిపిస్తే, లేదా మొర్దెకైకి ఘనత ఇవ్వాలని రాజు కనిపిస్తే, సో దేవుని రాజ్యానికి మనము ఏదైనా సహాయం చేస్తే దేవుడు మర్చిపోతాడా? ఈరోజు చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఫోన్లో కూర్చుని ఏం చేస్తున్నారు అసలు ఎవరికి అర్థం కావట్లే. వీళ్ళు 24 hours ముసుగులు వేసుకుని ఫోన్ల ముందు కూర్చుని ఈ ప్రార్థనలు ఏంటి, ఈ అప్డేట్ చేయడాలేంటి, ఈ ఫోన్లు ఏంటి, అసలు ఈ బైబిల్ రీడింగ్లు ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ స్మాల్ గ్రూప్లు ఏంటి, ఎవ్వరికి అర్థం కావట్లే. కానీ దేవుడు ఏం చెప్తున్నారు మనకి, నువ్వు చేసింది అది మంచి పనైనా చెడ్డ పనైనా ఒకరోజు ఏముంది, తీర్పు ఉంది. ఈరోజు నువ్వు చేస్తున్న మంచి పనులు బయటికి తెలియట్లేదు, ఎవరికి అర్థం కావట్లా, నీకెవ్వరు బహుమానాలు ఇవ్వట్లేదు, నీకెవ్వరు ప్రశంసలు ఇవ్వట్లేదు, నీకెవ్వరు ఘనత ఇవ్వట్లేదు, నో ప్రాబ్లం. ఒక రాజుగా ఆ రాజ్యానికి సంబంధించిన సమాచార గ్రంథం చదివితేనే కానీ రాజుకు తెలియలే. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో అదేంటది ఆ గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు ఒక్కొక్క అంశం రాస్తా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎప్పుడు మనకి లెక్కలోకి వస్తాయంట, అక్కడే చెప్తున్నారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నారు కదా, 17వ వచనంలో, నేను నియమింపబోవు దినము రాగా, ఒక దినాన్ని దేవుడు డిసైడ్ చేసి పెట్టారంట, నియమించిన దినం.
అంటే రెండవ రాకడలో ఆయన వచ్చే ఆ దినాన్ని, ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యే దినాన్ని ఏం చేస్తానని చెప్తున్నారు? రాగా వారు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తూ ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడిన వాళ్ళు, పేర్లు రాయబడిన వాళ్ళు నా స్వకీయ సంపాద్యమై ఉందురు. అంటే నేను సంపాదించుకున్న నా సొంత జనాంగము, నా ప్రజలు, నా కుమారులు, నా కుమార్తెలు. సో ఈరోజు నువ్వు చేస్తున్న పరిచర్య ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు, ఎవ్వరు నిన్ను అప్రిషియేట్ చేయకపోవచ్చు. పైగా ఏం చేస్తారంట? నిందలేస్తారు. ఏమేం? సో దేవుడు ముందే చెప్పారు కదా. ఏమని చెప్పారు దేవుడు? లూకాసు వార్త ఒకసారి చదువుతాను చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. 6:21 పైనుంచి చదువుతున్నాను చూడండి. 20 నుంచి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఆమేన్. ఎప్పుడు పరలోకంలో మన ఫలం అధికమైపోద్ది అంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోద్ది, మన గురించిన ఘనత ఎక్కువైపోద్ది అంటే, ఎవరైనా మనుష్య కుమారుని నిమిత్తము మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరును చెడ్డదని కొట్టివేసినప్పుడు. ఈ లోకంలో పేరు కోసం చాలామంది చాలా ప్రయాసపడుతూ ఉంటారు కదా. నా పేరు అంటే నన్ను చూసినప్పుడు మంచిగా ఘనపరచాలి, నా పేరు మంచిగా ఉండాలి, నా పేరుకి ఒక్క చెడ్డ పేరు రాకూడదు, అసలు ఒక అవమానాన్ని, ఒక నిందని నేను సహించలేను, నేను భరించలేను అని అనుకుంటాం. నిజంగా ఈరోజు మనం పడుతున్న అవమానాలు, నిందలు, బాధ, వేదన, దుఃఖము, దేవుని కోసం నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, అంటే ఇప్పుడు నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటున్నావు, కూర్చున్నావు, ఈ ప్రార్థన నిమిత్తమే ఒకవేళ నిన్ను ఎవరైనా తిట్టారంటే వెంటనే అది ఏ అకౌంట్లో పడిపోద్దంటే పరలోకపు అకౌంట్లో ఘనత వచ్చేస్తుంది నీకు. ఆమేన్. మనకి చాలా బాధ అనిపిస్తుంది, కానీ దాన్ని బట్టి మనం బాధపడకూడదు అని దేవుడు చెప్తున్నారు. ఏం చేయాలంట? సంతోషించి గంతులు వేయాలంట. ఆమేన్. ఈరోజు మనల్ని ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే, ఈ పరిచర్ల నిమిత్తం అని కానీ, దేవుని సన్నిధిలో మనం చేస్తున్న సేవ నిమిత్తము కానీ ఏమైనా అంటే మనం ఏం చేయాలంట? సంతోషించాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే క్వైట్ ఆపోజిట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంట? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అంటారు కదా, దేవుని సేవ చేయటం నిష్ఫలమని. దేవుని సేవ చేయడం ఎందుకు? దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉంది? ఇశ్రాయేలు ప్రజలు ఇలా అనుకుంటున్నారంట. ఎంత ఘోరమో చూడండి. దేవుని బిడ్డలు అయ్యుండి దేవుని సేవ చేయడం ఎందుకు? అదేం పెద్ద ఫలభరితంగా లేదు. ఇలా అనుకోవడానికి, ఇలా డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అక్కడ దేవుడు ఆ రీజన్ కూడా చెప్తున్నారు. ఆయన ఆజ్ఞలు గాయకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొంచున్నారు. వాళ్ళ కన్నుల ఎదుట దుర్మార్గులు సంతోషంగా ఉన్నారంట. ఇప్పుడు వీళ్ళేమో దేవుని ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదు, కోప్పడకూడదు, అన్యాయం చేయకూడదు, ఇలా కొన్ని రూల్స్ పెట్టుకుని దేవుని ఆజ్ఞలకు లోబడి అందరినీ ప్రేమించాలి, శత్రువుని సైతం ప్రేమించాలని వీళ్ళు ఆలోచన చేస్తుంటే, క్వైట్ ఆపోజిట్లో దుర్మార్గులు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు వర్ధిల్లుతున్నారంట, వాళ్ళు సంరక్షణ పొందుతున్నారంట. వీళ్ళకేమో హింస, వాళ్ళకేమో హ్యాపీ. వీళ్ళకేమో బాధలు, వాళ్ళకేమో సుఖాలు. వీళ్ళకేమో కష్టాలు, బేదలు, వాళ్ళేమో ఫుల్ పుష్టిగా ఉన్నారు.
సమృద్ధిగా ఉన్నారు. వాళ్ళందరినీ చూసేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే దేవుని పరిచయం చేయడం వేస్ట్ అని అనిపిస్తుందంట. దేవుని సేవలు చేయడం వేస్ట్, నిష్ఫలము అని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. సో ఇలా అనుకుంటున్నారు మీరు అని చెప్తూ దేవుడు అంటారు కదా, ఈ సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు అంటే దాని కంటిన్యూషన్ అన్నమాట. సో ఇశ్రాయేలు ప్రజలు ఇలా అనుకుంటున్నారు, దేవుని సేవ చేయడం నిష్ఫలము, దేవుని ఆజ్ఞలు గైకొనడం వేస్ట్, దుష్టులు దుర్మార్గులు మంచిగా ఉన్నారు, వాళ్ళు సంరక్షణ పొందుచున్నారు అని అనుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు అంటే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వాళ్ళైతే ఇప్పుడు మీ గురించి మీరు చేసే ప్రతి పని జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడుతుంది అని దేవుడు చెప్తున్నారు. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సైతము నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవ చేసే బిడ్డవైతే నీ గురించి జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడుతుంది. సో నువ్వేమీ డిలే అయ్యాల్సిన అవసరం లేదు. నీకు తగిన ప్రతిఫలం ఒక దినాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో దేవుని సన్నిధిలో చాలా బుక్స్ ఉన్నాయి. జీవ గ్రంథం ఉంది, మరొక గ్రంథం ఉంది, ఇంకా గొర్రెపిల్ల జీవ గ్రంథం కూడా ఉంది. సో ఇలా చాలా బుక్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి దేవుని సన్నిధిలో, అంటే పరలోక రాజ్యంలో. సో దేవుడు అంటారు కదా, ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రత్యేకంగా దేవుని గురించి ఆయన రాజ్యానికి ఫేవర్గా ఎవరైతే ఏ పని చేస్తారో ఆ పని రాయడానికి పెట్టారనమాట. ఇప్పుడు మొర్దెకై చూశారు కదా, మొర్దెకై ఏం చేశాడు, రాజుని ప్రొటెక్ట్ చేసే పని చేసి దాని గురించిన సమాచారం, అంటే రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసే సమాచారాన్ని తీసుకెళ్ళి రాజుకి చెప్పాడు, ఆ రాజ్య సేవకులకి చెప్పాడు. సో అంటే రాజ్యానికి సంబంధించిన మంచి పని అది. అలాగే దేవుని రాజ్యానికి సంబంధించిన నువ్వు ఏ పని చేసినా, అంటే ఇంకొకరి గురించి విజ్ఞాపన చేయొచ్చు, ఒకరికి సువార్త చెప్పొచ్చు, ఒకరిని పాటల ద్వారా వాళ్ళని ఉజ్జీవింప చేయొచ్చు, నీ సాక్ష్యం ద్వారా ఉజ్జీవింప చేయొచ్చు. సంథింగ్ నువ్వు దేవుని రాజ్యం కోసం ఏ పని చేసినా ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడుతుంది. మరి ఏది లిఖించబడదు? నువ్వు దేవుని రాజ్యం కొరకు కాకుండా ఈ లోకం కొరకు నువ్వు ఏం చేసినా దాంట్లో రాయబడదు. ఆమేన్. క్వైట్ ఆపోజిట్. నువ్వు ఈ లోకం కోసం డబ్బు సంపాదించినా, ఈ లోకంలో నువ్వు తినడానికి మంచి వంటకాలు వండుకున్నా, అంటే దానికోసం ఎంతో ప్రయాసపడినా, లేక ఈ లోకం కోసం నువ్వు మంచి మంచి వస్త్రాలు కొనుక్కున్నా, అంటే ఈ లోకం కోసం నువ్వు ఏ పని చేసినా దాంట్లో రాయబడదు. దేవుని రాజ్యం కోసం నువ్వు ఏ చిన్న పని చేసినా కూడా రాయబడుతుంది. ఈరోజు చాలామందికి విసుగు ఎక్కడ వస్తుందంటే, ఎంతో భక్తిగా ఉంటారు కానీ వాళ్ళకి ప్రతిఫలం కనిపించట్లా. దేవుని కోసం ఎంత పరిచర్య చేసేస్తున్నాం కదా, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ఉపవాసాలు, ఇంత నిష్ట ఇంత చేస్తున్నాం కదా, అసలు ఏంటి దీనివల్ల యూజ్ మనకి? చాలామందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో ఏంటి ఈ గ్రూప్స్ వల్ల, ఈ పరిచర్యల వల్ల, ఈ ప్రార్థనల వల్ల మనకు ఉపయోగం ఏంటి? మనిషికి ఎప్పుడు ఉపయోగం కావాలి, అంతే కదా. నేను ఇది చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు, ఎప్పుడు ఈ బేరం అనేది ఖచ్చితంగా అందరిలోనే ఉంటుంది. దేవా నీకోసం నేను ఇంత చేస్తున్నాను, నువ్వు నాకేమి ఇస్తావు? దేవుడు చెప్తున్నారు, జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంది నా సముఖంలో, నీ గురించి ప్రతిరోజు ఒక పేపర్ రాయబడుతుంది. ఆమేన్. అసలు ఏమీ చేయట్లేదు అనుకోండి, ప్రతిరోజు దేవుడు డేట్ రాస్తున్నాడు, పేరు రాస్తున్నాడు, కానీ అలా వ్యక్తి ఏమీ చేయట్లేదు, ఖాళీ పేపర్. నెక్స్ట్ డే మళ్ళీ డేట్ రాస్తున్నారు, పేరు రాస్తున్నారు, మళ్ళీ ఖాళీ పేపర్. మళ్ళీ నెక్స్ట్ డే ఒక్క పనైనా నా కుమార్తె చేస్తుందా దీంట్లో రాద్దామని దేవుడు రెడీగా ఉన్నారు పెన్ పట్టుకుని. ఒకసారి ఆలోచన చేద్దాం, మన గురించి ఎన్ని విషయాలు దేవుడు రాసుంటారంటారు? పోనీ అంతవరకు ఎందుకు, ఈరోజు ఒక్కటైనా, రెండైనా, మూడైనా విషయాలు రాసుంటారా దేవుడు మన కోసం? ఆలోచన చేద్దామా? దేవుడు చెప్తున్నారు, ఆ గ్రంథంలో ఒకవేళ నీ గురించి గనక జ్ఞాపకార్థంగా దేవుడు రాస్తే, ఒక దినాన్ని మహిమగల సింహాసనం ఉంది కదా, మహిమగల సింహాసనం దగ్గర గొర్రెల మేకలు విడిపోయినప్పుడు దేవుడు ఏం చెప్తారు?
నేను ఆకలిగొని ఉన్నాను, నువ్వు నాకు ఆకలి తీర్చావు. నేను ఎప్పుడు తీర్చాను ప్రభువా? ఆ బుక్ ఓపెన్ చేస్తారనమాట. నువ్వు ఎప్పుడు ఎంతమందికి ఆత్మీయ ఆకలి తీర్చావు, ఎంతమందికి నువ్వు రోగిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, ఎంతమందిని పరామర్శించావు, ఎంతమందికి నువ్వు ధైర్యం చెప్పావు, ఎంతమందికి నువ్వు డబ్బు సహాయం చేస్తావు, మాట సహాయం చేస్తావు, ఎంతమందికి నీళ్ళు ఇచ్చావు, ఎంతమంది దాహాన్ని నువ్వు తీర్చావు, ఇవన్నీ కూడా బుక్లో ఉంటాయి. మనం నిన్న ఏం చేసావంటేనే ఈరోజు గుర్తుండదు మనకి. లాస్ట్ ఇయర్ ఈరోజు నువ్వేం చేసావంటే మనకు గుర్తుంటుందా? లాస్ట్ ఇయర్ వరకు ఎందుకు, లాస్ట్ 2 days బ్యాక్ ఏం చేశానో నాకే గుర్తులేదు. కానీ ప్రతిరోజు డేట్ వేసి పక్కాగా దేవుని సన్నిధిలో మన గురించి ఒక రికార్డ్ మెయింటైన్ అవుతుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా ఒకరోజు దేవుడు ప్రతిదానికి మనకి ప్రతిఫలం ఇస్తారంటే ఒక మాట చదువుతాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 9 నుంచి చదువుకుందాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగిల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆమేన్. వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని, ధవళ సింహాసనపు తీర్పని, న్యాయ సింహాసనపు తీర్పని మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. ధవళ సింహాసనపు తీర్పు దగ్గర గ్రంథాలు ఓపెన్ అవుతాయని మనం చూసాం. న్యాయ సింహాసనపు తీర్పు దగ్గర మనం చేసిన పనులకు సంబంధించిన గ్రంథం అంటే ఈ జ్ఞాపకార్థ గ్రంథం ఓపెన్ చేస్తారనమాట. ఆమేన్. సో నువ్వు చేసిన ఆ మంచి పనులన్నీ రికార్డ్ చేశారు కాబట్టి దానికి తగ్గిన ప్రతిఫలాలు, కిరీటాలు అవ్వచ్చు, బహుమతులు అవ్వచ్చు, దేవుడు ఏమి సిద్ధపరిచి ఉంచారో అవి ఇప్పుడు మన కంటికి కనిపించట్లేదు, చెవులకు వినిపించట్లేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రతిఫలాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. దీన్ని గనక మనము హృదయమందు ముద్రించుకుంటే మనం ప్రతి చిన్న పని కూడా దేవుని యందు ప్రేమతో భయభక్తులతో చేయగలుగుతాం. నువ్వు చేసే చిన్న ప్రార్థన వేరే వాళ్ళ కోసం, నువ్వు చెప్పే చిన్న సువార్త, అది కూడా దేవుడు రికార్డ్ చేసుకుంటున్నారు అని కనుక నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నువ్వు చేసే ప్రతి పని ఎలా చేస్తావు అంటే డెడికేటెడ్గా చేస్తావు. అంతేనా? ఇప్పుడు మనము ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, ఒక సీసీ కెమెరా అక్కడ మనల్ని చూస్తూ ఉంది. మనం ఎలా చేస్తాం వర్క్? చాలా డెడికేటెడ్గా చేస్తాం. అక్కడ ఎవ్వరు మనల్ని చూడట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైన పనులు చేసుకుంటాం. అంతేనా? ఇక్కడ సిస్టమ్ ఆన్ చేసి ఉంటుంది కానీ ఆ లోపల చేసే పని అంతా మనకి ఇష్టమైన పనులు. లేదు, ఎవడైనా మనల్ని వాచ్ చేస్తున్నాడంటే పర్ఫెక్ట్గా అక్కడ ఏం పని చేయాలో ఆ పనే చేస్తాం. సో ఎవ్రీ టైమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని దేవుడు చూస్తున్నాడు, మన మాటలు దేవుడు ఆలకిస్తున్నారు. ఆమేన్. అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఆమేన్. దుర్మార్గుల్ని చూసి మనం ఏం చేయకూడదంట, మనల్ని మనము కృంగబెట్టుకోకూడదు. ఈరోజు చాలామంది వాళ్ళు బాగా ఫ్లరిష్ అవుతున్నారు కానీ దేవుని సన్నిధిలో మనల్ని మనము వాళ్ళని చూసి మనం అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకొక మాట చదువుతున్నాను చూడండి, 18వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఎప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ సమయంలో అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుణ్ణి సేవించి వారెవరో ఆయనని సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అంతవరకు ఏం జరిగిద్దంటే వీళ్ళిద్దరూ ఈక్వల్గానే కనబడతారు. ఎవడు నీతిమంతుడో తెలియదు, ఎవడు దుర్మార్గుడో తెలియదు. గోధుమల గురుగులు ఉపమానంలో మనం చూస్తాం, అన్నీ మంచిగానే కనబడుతున్నాయి కానీ గురుగుని ఎప్పుడు తీయాలని చెప్పారు దేవుడు? అక్కడ యజమాని చివరిలో ఒక్క గోధుమ గింజ కూడా పొల్లిపోకుండా
మొత్తం అంతా నీట్గా ఎదిగిన తర్వాత, కోత కోసేసిన తర్వాత అప్పుడు సెపరేట్ చేయమన్నారు దేవుడు. ముందే పెరికేస్తే గోధుమలకు కూడా దాంతో పెరికి వేసే ప్రమాదం ఉంది కాబట్టి లాస్ట్ వరకు కలిసి ఉంచమన్నారు. ఇప్పుడు లాస్ట్ వరకు ఎలా ఉంటారంటే నీతిమంతులు దుర్మార్గులు కలిసే ఉంటారు. దేవుని సేవించే వాళ్ళు, దేవుని సేవించిన వాళ్ళు ఎవరో మనకి ఏం తెలీదు. అందరూ దేవుని బిడ్డలాగే ఉంటారు, కానీ లోపల చాలా అన్యాయం పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు సెపరేట్ చేసేస్తారు. ఆ సెపరేట్ చేసిన దినాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలవబడాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలవబడాలి. ఇంకోటి, దేవుణ్ణి సేవించే బిడ్డలుగా ఉండాలి. ఆ రోజు దేవుడు అందరి లెక్కలు ఓపెన్ చేస్తారంట. ఈరోజు తప్పించుకోవచ్చు, మనం ఎవరికి కనిపించడం లేదు కాబట్టి. ఆ రోజు తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఆమేన్. సో కొంచెము ఈ జిఎల్ఎం రూల్స్ కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ, ఒకవేళ ఈ రూల్స్కి కనుక మనం ఒబే అయిపోతే, ఒకరోజు మనకంటూ ఒక గ్రంథంలో ఒక పేరు ఉంటుంది. వీళ్ళు బాధపడో కష్టపడో మొత్తం మీద ఈ పరిచర్య చేశారు. ఆమేన్. ఇష్టపడో కష్టపడో మొత్తం మీద ఈ రూల్స్ ప్రకారంగా వీళ్ళు ఫాలో అయిపోయారు. అంటే వీళ్ళు దేవుని కొరకు ఈ పరిచర్య చేశారు. మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. సో మనము దేవుని పనిలో బలంగా ఉండాలి. ఒక దినాన్ని బహుమానం పొందుకునే సంఘంగా మన సంఘం ఉండాలి అని నేనైతే ఆశపడుతున్నాను. ఆ బుక్లో ఖచ్చితంగా ప్రతి స్మాల్ గ్రూప్కి ఒక పేజ్ ఉంటుంది, ప్రతి మెయిన్ గ్రూప్కి ఒక పేజ్ ఉంటుంది, ప్రతి విజ్ఞాపనకి ఒక పేజ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి పని రికార్డెడ్ ఉంటుంది. నేను మీకు ఏమీ ఇవ్వకపోవచ్చు, ఒక అప్రిసియేషన్ కూడా చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు ఆ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోలేరు అని చెప్తున్నారు. ఆమేన్. సో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోలేమంటే, ఇన్ని రోజులు ఇంత ప్రార్థనలో ఇంత బలమైన పరిచయం చేస్తుంటే దేవుడు విడిచిపెడతారా అంటే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరు. సో దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి పరిచర్య చేస్తున్న వారందరికీ దేవుని గ్రంథంలో లిఖించబడుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పాదాల చెంత ఇంకా శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి పరిచర్యలో ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమెన్.